హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎంసెట్ సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఇక్కడ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్కి, బైపీసీ స్టూడెంట్స్కి. అలానే ఇక్కడ ఏవైతే మార్క్స్ సంబంధించి ఉన్నాయో బోనస్ మార్క్స్ సంబంధించి కూడా మనకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. మీ అందరికీ ఈ వీడియోలో అయితే నేనైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసిన ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో మీ అందరికైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందన్నమాట. ఓకేనా, త్వరగా వెళ్ళి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు అక్కడ నేను కొన్ని అప్డేట్స్ అయితే అక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. మీరు అక్కడి నుంచి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా వచ్చేసి మెంటర్షిప్ గురించి ఒక క్లారిటీ ఇస్తాను. ఇంకా చాలామందికి అయితే అర్థం అవ్వట్లేదు అనమాట మెంటర్షిప్ అంటే ఏంటిదని. ఈ మెంటర్షిప్ అంటే ఇక్కడ మీకు తర్వాత కౌన్సిలింగ్ వస్తుందన్నమాట. ఈ కౌన్సిలింగ్లో మీకు ఇక్కడ కౌన్సిలింగ్కి డాక్యుమెంట్స్ ఏం తీసుకెళ్ళాలి ఏంటిది అని చెప్పేసి ఒక అప్డేట్ ఇస్తాము. అలానే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనమాట. మెయిన్ ఇది గుర్తుంచుకోండి, మీకు ఒక ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్కి ఎలాంటి కాలేజెస్ వస్తాయి, మీరు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాలి, మీరు ర్యాంక్ వైజ్గా వెబ్ ఆప్షన్స్ అనేవి మొత్తం మేమే చెప్తాం అనమాట. నేను ఏవైతే వెబ్ ఆప్షన్స్ చెప్తానో మీరు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే చాలు, మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఒకవేళ లేదు అన్న నాకు ఈ కాలేజ్ రావాలనుకుంటున్నారు అనుకోండి, మీరు ఒక కాలేజ్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ చెప్తే ఆ కాలేజ్ రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అని చెప్పేసి కూడా నేనే ఆ కాలేజ్ని ఎలా పెట్టాలి, సెకండ్ ఏ కాలేజ్ పెట్టాలి, థర్డ్ ఎలా పెట్టాలి అని చెప్పేసి క్లియర్గా చెప్తానంట. వెబ్ ఆప్షన్ ఇలా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకైతే ఈ మెంటర్షిప్ వచ్చేసి 299 రూపీస్ ఉంటుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఒక స్కానర్ వస్తుంది, దానికి అమౌంట్ పే చేయగానే మీకైతే పీడిఎఫ్స్ అయితే సెండ్ చేస్తాము. మీరైతే ఇప్పటికీ చాలామంది స్టూడెంట్ తీసుకున్నారు, ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే త్వరగా వెళ్ళైతే మెసేజ్ చేయండి. ఓకే, ఇక్కడ మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అయితే మనకైతే 27వ తారీఖు నుంచి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే నెక్స్ట్ వీక్ ఈ మండే నుంచి మనకైతే ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి అయితే ఇచ్చారనమాట. అలానే ఇక్కడ ఏవైతే కౌన్సిలింగ్ సంబంధించి డేట్స్ ఉన్నాయో మనకైతే ఈ వీక్లో వస్తాయి, వెయిట్ చేయండి. కౌన్సిలింగ్స్ రాగానే అందరైతే ముందుగానే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. డాక్యుమెంట్ లిస్ట్ అనేది కూడా నేనైతే మన గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్కమ్ అన్నీ ఒకసారి అయితే డేట్లో, అంటే మనకి ఇన్కమ్ ఎవ్రీ ఇయర్కి ఒకసారి తీసుకుంటాం కాబట్టి చెక్ చేసుకోండి ఇన్కమ్ డేట్ ఉందా అయిపోయిందా అని చెప్పేసి. ఇంకా కాలేజ్ సంబంధించి మీ యొక్క 12th వరకు బోనాఫైడ్ సైట్ ఉండాలన్నమాట. ఇంకా ఎవరైనా ఇంటర్ కాలేజీలో బోనాఫైడ్లు తెచ్చుకోకపోతే త్వరగా వెళ్ళైతే బోనాఫైడ్లు తెచ్చుకోండి. షార్ట్ మెమో వచ్చేసి మీకు రిజల్ట్ వచ్చిన మెమో ఉన్నా సరిపోతుంది అనమాట. మీకు రిజల్ట్స్ అని స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ర్యాంక్ కార్డు మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఎంసెట్ ర్యాంక్ కార్డు కూడా స్క్రీన్ షాట్ ఉన్నా సరే సరిపోతుంది. కాబట్టి ఎంసెట్ ర్యాంక్ కార్డు అయితే అది తీసుకోండి. అలానే ఇక్కడ ఇంకా మీకు మెయిన్గా వచ్చేసి ఆధార్ కార్డు కావచ్చు, ఇంకా మీకు ఏమన్నా స్పోర్ట్స్ కానీ ఇలాంటి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ కూడా తీసుకోండి, పనికొస్తాయి మీకు. అలానే ఇంకా అన్ని సర్టిఫికేట్స్ అయితే దగ్గరలో పెట్టుకోండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో చూసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ అన్నీ రాంగ్ ఉన్నాయా రైట్ ఉన్నాయో చూసుకోండి. ఆధార్ కార్డు ఇక్కడ మీకు 10th SSCలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ తోటి మీ ఆధార్ కార్డు అయితే ఉండాలి. మొత్తం అన్ని సర్టిఫికేట్స్లో కూడా అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలన్నమాట. అదొకటి మెయిన్గా గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మార్క్స్ యాడింగ్ సంబంధించి మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి.